వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. దురంధర్ మూవీ సో చూసాం మనం. అంటే నిజంగానే దురంధర్ 1, 2 అసలు దాని గురించి మాట్లాడడానికి కూడా మనకి ఆ వర్డ్స్ సరిపోవట్లేదు. ఎంత బాగుంది, అంత బాగుంది కలెక్షన్స్ అదన్నీ అని. అయితే దానిలో ఉన్న జై భారత్ అనే నినాదము, సో దాన్ని బీజేపీకి సంబంధించి ఆపాదిస్తున్నారు. బీజేపీనా జై భారత్ అంటే అని. సో అంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి, బట్ దాన్ని అర్థవంతంగా చేస్తే బాగుంటుంది ఆ కాంట్రవర్సీ. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఒక సినిమా ఇంత బాగా హిట్ అయ్యేసరికి మీరు అన్నట్టుగా ఏదో ఒకటి సృష్టించాలి కదా. డ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అసలు దురంధర్ 2 అద్భుతంగా ఉంది సినిమా. అసలు ఆదిత్య ధర్ కి ఇంకా దడ్ అన్నాం నిన్నను. అసలు ఇప్పుడు వేరే ఆ ప్రత్యామ్నాయం లేరేమో ఎవరు. ఒక వ్యక్తి ఒక సైనికుడు లాగా మొత్తం చేసి ఇవాళ కలెక్షన్ సునామీ. అసలు 2000 ఏంటి 3000 కోట్లకి వెళ్తుందా సినిమా అన్నట్టుగా ఉంది. చాలా ఆనందకరంగా ఉంది. అది కూడా మీకు లెఫ్టిస్ట్లు అన్నారు కదా గతంలో, ఏంటి మీకు మీ సబ్జెక్ట్స్ లేవా, రైట్ సబ్జెక్ట్స్ తీసుకోండి, మీకు సినిమాలు హిట్ అవుతాయో చూద్దామంటే ఇవాళ ఇది రైట్ సబ్జెక్ట్. సో జై భారత్ అంటే భారతదేశంలో ఉండేవాళ్ళు, జై భారత్ అంటే వాళ్ళు భారతీయులు అనే ఒక భ్రమ రాదా, భారతీయులు అని అనుకోరా వాళ్ళు? అంటే జై భారత్ అంటే అది ఒక తిట్టా, లేకపోతే బీజేపీ ఎందుకు అవుతుంది? అదేనా బీజేపీ ట్యాగ్ లైన్? అది భారతదేశం లేకపోతే బీజేపీ ఏమైనా సృష్టించిందా? కాదు కదా, ప్రతి భారతీయుడికి ట్యాగ్ లైన్ అది. మీరు మరి లేకపోతే వేరే దేశం వాళ్ళైతే వెళ్ళిపోండి, ఇరాన్, పాకిస్తాన్, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి. ఇవాళ పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవచ్చు, ఎవడు అడ్డు పెట్టాడు. ఎవరు ఇక్కడ మీకు ఎవరైనా బంధాలు వేసారా కాళ్ళకన్నా? కాదు కదా. ఒక సినిమా హిట్ అయితే సంతోషించండి, బాధపడకండి. కాశ్మీర్ ఫైల్స్ ని అలాగే అన్నారు. ఏదొచ్చినా మీ భావజాలను దాని మీద రుద్దకండి. మేము ముస్లిమ్స్ కోసమే ఉంటామంటే హ్యాపీగా ముస్లిం కంట్రీస్కి వెళ్ళిపోయి బతకండి. ఎవరికి ఎలా కావాలంటే అలాగా, అక్కడ వాళ్ళు ఇచ్చే రూల్స్ రెగ్యులేషన్స్ మీకు నచ్చితే దాని ప్రకారం మీరు వెళ్ళిపోయి హ్యాపీగా బతకండి. ఎవడొద్దన్నాడు? ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువైపోయిందండి. అది ఎక్కువైపోయి మనకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. కాబట్టి ఇవాళ దురంధర్ సినిమాలో జై భారత్ అంటే బీజేపీ కాదు, బీజేపీకి సంబంధం లేదు. జై భారత్ అనేది మన భారతీయుల నినాదం. అది మన భారతదేశానికి సంబంధించిన మన ఒక గౌరవం. జై హింద్, జై భారత్ అంతే. కాబట్టి దీని మీద ఇంతకంటే వ్యాఖ్యలు చేయటం అనవసరం. దీని మీద ఇంతకంటే మీరు కూడా రచ్చ చేయకండి అని వాళ్ళని అడుగుతున్నాం. థ్యాంక్ యూ.